జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు మరియు 19వ శతాబ్దంలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కులు మరియు మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సుపరిపాలన అందజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం, జ్యోతిరావు పులే జయంతి వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వాడవాడలా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సతీమణి గాని ఆయన గాని ఎంతో మహిళలకి విద్యను అభ్యసించి ఈ దేశంలో మహిళలందరూ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మంచి బృహత్తర కార్యక్రమం చేసిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు. అదే విధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు వెనకబడిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని పై కార్యక్రమం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశంలో జరిగింది. మళ్ళా అలాంటి మహానుభావుడిని ఈ రోజు మన యావత్ భారతదేశం తలుచుకుంటూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతిరావు పూలే ఈ రోజు జయంతిని ఒక పండుగ వాతావరణంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాలనేది కూడా ఆయన పిలవటం కూడా జరిగింది. దాంతో మన ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండల కార్యక్రమాల్లో కూడా మండల ఏరియాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకలను జరుపుకోవటం కూడా చేస్తూ జై అమరావతి, జై జై తెలుగుదేశం మరియు జ్యోతిరావు పూలే అమర్ రహే. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మా బొజ్జల వెంకట సుధీరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మన మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులకు అండగా ఉన్నటువంటి ఓసీ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ బీసీ జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మహారాష్ట్రలో జన్మించాడు. 1827లో మహారాష్ట్రలో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు ఎంతో ఆదర్శప్రాయంగా బీసీలు అంటే వెనుకబడ్డ జాతుల అనే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అట్టడుగు నుండేటువంటి బలవంతులైన బలహీన వర్గాలైన పైకి రావాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో మంచి పథకాలు తేవడం, న్యాయబద్ధంగా ఆయన మాట్లాడడం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు.